హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఇవాళ సండే కదా ఫ్రెండ్స్, సండే స్పెషల్ చేస్తున్నాను. అదేంటంటే చేపల పులుసు. పాత రోజుల్లో ఎలా చేసుకుంటారో అలా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మసాలా అయితే ఏమి వాడను, అందులో ఓన్లీ ఉప్పు కారం పసుపే వాడతాను ఫ్రెండ్స్. రండి వీడియోలోనికి వెళ్ళిపోదాం, ఎలా చేస్తానో చూద్దాం. ఉప్పు కారం పసుపు అన్నీ కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడైతే చింతపండు పులుపు అయితే ఇందులో వేసుకుంటున్నాను. నేను చేప తినబెట్టి నేను తినను, నీకోసమే వండి పెడుతున్నాను. నేనైతే అసలు తినను. ఎందుకు తినవు? అబ్బా నాకు వద్దురా బాబు. అది తినొచ్చు, అది తింటే మంచిది, చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఫిష్ తింటే మంచిదే, కానీ నాకు అలవాట్లేదు. నా కోసం ఒకటి తినొచ్చు కదా. ఒక్కటి తిన, ఒక్కటే. విరిగిపోద్ది.
అయిపోయిందా కూర పులుసు ఆ? పులుసు అయితే అయిపోయింది. అయిపోయిందా? చిన్న బాక్స్ చిన్న డబ్బాలో వేస్తాను, మాయాలు కూడా తీసుకెళ్ళి అత్త మాయాలు. ఓకే ఓకేనండి, చేపల పులుసు అయితే సూపర్గా చక్కగా చేసాను, అయిపోయింది. పొయ్యి నుంచి దించేసుకొని మా ఆయనకి తర్వాత మా అత్తమాయ వాళ్ళకి డబ్బాలో వేసి పంపిస్తాను. ఫ్రెండ్స్, నేను చేసిన విధంగా మీరు కూడా చేసుకుంటారా మీ ఇళ్ళల్లో, లేదంటే మీరు మీకు నచ్చినట్టు అదే మీకు వచ్చినట్టు చేసుకుంటారా నాకు కింద కామెంట్లో తెలియజేయండి. చేపల పులుసు ఏ పద్ధతిలో చేస్తే బాగుంటుందా అన్నది కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోవద్దు. బాయ్, ఉంటాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్. చాలా బాగా వచ్చింది. ఇది పాత రోజులు చేసే విధానంలో అన్నమాట. చాలా బాగుంది కూర. తింటున్న కొద్దీ కొద్దిగా తినాలనిపిస్తుంది. మాట్లాడడానికి మాట్లాడాలనిపించట్లేదు, తినాలనిపిస్తుంది. ఓకేనండి, ఉంటాను. బాయ్.